కేదార్నాథ్ లో ఏ నెట్వర్క్ బాగా ఉంటుంది అండ్ మన ప్రీపెయిడ్ సిమ్ పనిచేస్తుందా లేదా పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మర్చిపోకుండా ముందు వీడియో సేవ్ చేసుకోండి. కేదార్నాథ్ కింద సీతాపూర్ గానీ, గౌరీకుండ్ గానీ, సోన్ప్రాయ్ గానీ ఈ 3 ప్లేసెస్ లో కూడా అన్ని నెట్వర్క్స్ ఉంటాయి. అండ్ ఢిల్లీ నుంచి ఇక్కడకు చేరుకునేంత వరకు కూడా ప్రతి సిమ్ కూడా పనిచేస్తుంది. కానీ చాలా మందికి మెయిన్ ఉండే డౌట్ ఏంటంటే వన్స్ కేదార్నాథ్ కి మనం గౌరీకుండ్ లో ట్రెక్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 25 కిలోమీటర్స్ లో ఆన్ ది వే లో నెట్వర్క్ ఉంటుందా లేదా, వన్స్ టెంపుల్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ నెట్వర్క్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కేదార్నాథ్ లో ఎక్కువగా ఉండే నెట్వర్క్ వచ్చేసి ఎయిర్టెల్ అండ్ జియో అండ్ బిఎస్ఎన్ఎల్ అనేది అక్కడక్కడ పనిచేస్తుంది. అండ్ కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం మీకు 5G నెట్వర్క్ ఉంటుంది. మీరు ఇంటికి వీడియో కాల్ చేయొచ్చు. చాలా మంది లైవ్ పెట్టే ఉంటారు, మీరు వీడియోస్ లో చూసే ఉంటారు. సో డోంట్ వరీ, కేదార్నాథ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీది ఎయిర్టెల్ జియో అయితే అసలు మీరు కళ్ళు మూసుకొని రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, లదాఖ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ మనం వెళ్తే మన ప్రీపెయిడ్ సిమ్ లో అక్కడ పనిచేయో, పోస్ట్ పెయిడ్ సిమ్ పనిచేస్తుంది. లేదా అక్కడ ప్రీపెయిడ్ సిమ్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అవకాశం లేదు. ఉత్తరాఖండ్ లో మీరు మన సిమ్ ని కన్వర్ట్ చేయకుండా